రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీ దర్శన శ్రీమతే శ్రేణికమాంత మహాదేశికాయ నమః. దేశిక వాణి శీర్షికలో డాక్టర్ ఉభయ వేదాంత విద్వాంసులు నావల్పాకం వాసుదేవాచార్య స్వామి యొక్క ఉపన్యాసము, దాని యొక్క తెలుగు అనువాదము 20వ ఉపన్యాసం. ఈరోజు కోయిలాళ్వార్ అనే విషయం గురించి వేదాంతశీలు ఏమంటున్నారు. పెరుమాళ్ళు వేంచేసి ఉండే చోటుని కోయిల్ అంటాం, దేవాలయం. మన ఇంట్లో పెరుమాళ్ళు ఉంటాడు కదా, మన తిరువారాధనలో చిన్న పెట్టె, చిన్న బాక్స్ అయినా కూడా దాన్ని కోయిలని చెప్పాలట అని మన సంప్రదాయం. అదే చాలా గౌరవంగా కోయిలాళ్వార్ అంటారు. ఎందుకు? ఆ ఒక దేవాలయ రూపంలో, కోవిల్ రూపంలో ఒక నిత్యసూరి ఆయన వేయించేసి పెరుమాళ్ళు కైంకర్యం చేస్తూ ఉంటారట. ఒక నిత్యసూరి తులసీదళంగా ఉంటారు, ఒక నిత్యసూరి తిరుమణి ఆళ్వారుగా ఉంటారు, అంటే ఘంటావతారు. ఒక నిత్యసూరి ఎలా కైంకర్యం చేస్తారో అలాగే ఒక నిత్యసూరి దేవాలయంగా ఉండి, గోపురంగా ఉండి కైంకర్యం చెయ్యాలని ఆశపడి వస్తారట. కావున కోయిలాళ్వార్ని సాధారణ పెట్టే వుడన్ బాక్స్ అనుకోకూడదు. ఎలా అనంతాళ్వార్, గరుడాళ్వార్, చక్రతాళ్వార్ అని అంటామో అలాగే కోయిలాళ్వార్ అని చెప్పాలని మన శ్రీ వైష్ణవ సంప్రదాయం. మనము ఆ ఒక కోయిలాళ్వార్ని అశుద్ధి కలవకుండా చాలా గౌరవంతో, శుద్ధముతో వారిని సేవించాలట. కోయిలాళ్వారిని శుద్ధంగా పెట్టుకోవాలి. అక్కడ సాధారణంగా బొద్దెంకలు, ఈ బొంత పురుగులు ఏమేమో వస్తూ ఉంటాయి. అవన్నీ కాకుండా చీమలు, అది మైల లేకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు శుద్ధం చేస్తూ ఉండాలి. మంచి చోటులో దానికి ఒక స్థానాన్ని ఇవ్వాలి. మనం వైదికంగా కూడా శుద్ధంగా ఆ ఒక కోయిలాళ్వారిని పెట్టుకోవాలి. బయట మాత్రం శుద్ధంగా ఉంటే సరిపోదు, దాన్ని ఏ చోటైనా ఆ చోట్ల పెట్టకూడదు. శుద్ధమైన చోట్లని పెట్టి కైంకరించాలి అని శాస్త్రం అంటుంది. అలా మంచి ఒక వస్తువుతో ఆ కోయిలాళ్వారిని చేయాలట. ఒక చిన్న దేవాలయం, దాని చాలామంది బంగారము ఇంకా మరి వెండితో చేస్తారు. కానీ కాష్ట దాంట్లో చేయడం ఇంకా విశేషం. అంటే వుడన్ బాక్స్, డబ్బా. అది ఎందుకంటే కాష్ట అనేది ఆ కట్టె ఉన్నదే, అది యాగంలో కూడా హవిస్సుగా ఉపయోగంగా ఉంటుంది. ఉత్తమమైన, అది పవిత్రమైన వస్తువు. కానీ ప్లాస్టిక్, పేపర్, మరి లేటెస్ట్ ఈ ఒక మెటీరియల్తో ఆ కోయిలాళ్వార్ చేయకూడదు. ప్రాచీనమైన ఒక విధములో దాన్ని చేసి పెరుమాళ్ళని అక్కడ తిరువారాధన చేసి పూజించాలి. మంచి మర్యాద చేయాలి. కోయిలాళ్వార్ కూడా ఎలా అంటే, కోయిలాళ్వార్ ముందు శుద్ధం చేసి నీళ్లతో అది మంచి ముగ్గు వేసి దీపాన్ని అంటించి, ఇలా ఆ కోయిలాళ్వారికే గౌరవం, పెరుమాళ్ళకి మాత్రం కాదు. కోయిలాళ్వారు కూడా అంటే ఆ చిన్న పెట్టే వుడన్ బాక్స్ ఉంది కదా, దానికి కూడా మనం చెయ్యాలి అంటుంది శాస్త్రం. భగవంతునికి తిరువారాధన ఒకవేళ చేయలేకపోతే, సమయం లేకపోతే, వీరికైనా ఈ ఒక కోయిలాళ్వారు ముందైనా ఒక దీపాన్ని అంటించి ముగ్గైనా వేయాలి. పెరుమాళ్ళకి ఎంత గౌరవం ఇస్తామో, ఎంత మర్యాద ఇస్తామో అలాగే వీరిని కూడా గౌరవించాలి. వేదాంత దేశికులు అమరనాథిపీఠం వ్యాఖ్యానంలో ఇవన్నీ మనకు బోధిస్తున్నారు. అరంగం అనే పాసురంలో, అమరనాథిపీఠం పాసులో ఎప్పుడొచ్చినా ఆ శబ్దానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు వేదాంత దేశికులు కోయిలాళ్వార్ కోయిలాళ్వార్ అని దానికి వ్యాఖ్యానం చేస్తారు. వేదాంత దేశికులకు రంగనాథుడు కన్నా ఈ కోయిలాళ్వారి దగ్గరనే ఆ ప్రీతి ఎక్కువ అని మనకి తెలుస్తుంది. ఎందుకు ఇంత ప్రీతి దానిపైన, ఆ ఒక కోయిలాళ్వారి పైన అంటే, తిరుప్పానాళ్వార్ ఎల్లప్పుడూ కోయిలాళ్వారిని సేవించి ఉన్నారు కదా. ఒక్కసారే రంగనాథుని సేవించారు ఆయన. ఒక్కరోజు రంగనాథ సేవ దొరికింది వారికి, తర్వాత అదృశ్యమైపోయారు. కానీ కోయిలాళ్వారిని ప్రతిదినం సేవిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు కదా.
అంత గౌరవం వారికి ఆ కోయిలాడవారి పైన. అలాగే వేదాంత దేశికులకు కూడా ఆ ఒక కోయిలాడవారు అంటే అంత ప్రీతి. మంది వడవేంకటమామలై వానవరగిరి సందిశయ్య నిన్న నరంగత్తర వినయాన్ అని దానికి వ్యాఖ్యానంలో వేదాంత దేశికులు అంటున్నారు, తిరుమలయాழ்వారం పరమపద స్థానీయం ఎన్నుంబడి ఎందనకు ఎలిదాగ కిట్టలాంబడి యాగ కోయిలాழ்వార్ అని సాధిస్తున్నారు. అంటే తిరువేంకడం అనే 7 కొండల వాడు ఆయన ఒక తిరుమలయాழ்వార్, 7 కొండలే తిరుమలయాழ்వార్, వారే కోయిలాழ்వార్. వారు కూడా దూరంగా ఉన్నారు కదా. ఆయన భూలోకతిని మన కొరకు దిగి వచ్చారట వైకుంఠం నుంచి. ఇక్కడ ఈ కొండనే తిరుమలయాழ்వార్. రంగనాథుడు చూశారట, వీరెక్కడో కొండ పైన ఉన్నారే, అందరూ రాలేకపోతారే, కింద దిగి రావాలి కదా అని పరమపదంలోనే సగం దూరం ఉన్నట్టుంది. కావున రంగుడు ఇక్కడే వచ్చి పడుకున్నాడు శ్రీరంగంలో. అయితే తిరువేంకడముడయాన్ అనే ఆ ఒక 7 కొండలు కూడా తిరుమలయాழ்వారు కూడా పరమపదమే. కానీ ఎక్కడం కష్టం, సులభంగా సేవించాను రంగనాథుడికి వచ్చారంట ఆ వెంకటనాథుడే. అయితే అలాగే వరదుడు నేను భూలోకంలో అవతారమే చేస్తానని కాంచీలో అవతారం చేశాడు. ఇది విశేషం. ఇది నా ఊరు నా సొంత ఊరని అక్కడ అవతరించాడు కాంచీ వరదరాజస్వామి. మిగతా దేవాలయాల పెరుమాళ్ళు వచ్చారు అక్కడ, కానీ సొంత ఊరని చెప్పలేము. ఇది ఈ కోయిల్, దీన్ని పెరుమాళ్ కోయిల్ అంటారు అందుకే కాంచీపురాన్ని, ఎందుకంటే అక్కడే అవతారం వరదుడు. అలా కోవిల్ తిరుమలై పెరుమాళ్ కోయిల్ అని వైష్ణవ సంప్రదాయంలో ఆ 3 ఒక చక్కని క్షేత్రంలో కోయిలాழ்వార్ అది విదేశంలో కోయిలారు విశేషంగా సేవ సాధిస్తున్నారు. అదే విమానంతో సహా ఆ కోయిలాழ்వారిని సేవించడం అనేది సాంప్రదాయం. సంసారత్తుకుళ్ళే కోయిలాழ்వారునే எழுந்தருளி வந்து అని ప్రణవాకార విమానంతోనే పెరుమాళ్ళు వచ్చారు అక్కడ శ్రీరంగంలో. తిరుమలలో ఆనంద నిలయ విమానంతో పాటు కోయిలాழ்వారు వచ్చారు. శ్రీకాంచీపురంలో పుణ్యకోటి విమానంతో సహా పగల్ విళక్కగా పరంజుడ తోండ్రియది అని వరదుడు ఎలా అవతరించాడో అలాగే పెరుమాళ్ అవతారంలానే విమానాలు కూడా అవతరిస్తాయి. హంస సందేశంలో వేదాంత దేశికులు హంసం దగ్గర అంటున్నారు, నువ్వు శ్రీరంగానికి వెళ్ళు, అక్కడ రంగనాథుడు ఉండడు, అయినా అక్కడ కోయిలాழ்వారిని సేవించుకో, రంగనాథుడు ఎక్కడో తిరుగుతూ ఎవరన్నా కాపాడుతూ ఉంటాడు. సాధుభి సేవ్యమానై మంజూషాయాం మరకదమివ భ్రాజమానం తదంతః అని మన ఇంట్లో ఉండే చిన్న పెట్టెలో కోయిలాழ்వారు ఉన్నారు. ఆ కోయిలాழ்వారు అవతారం అంటున్నారు వేదాంత దేశికులు. రంగుడు కూడా రంగనాథుడు ఒక పెట్టెలోనే ఉన్నాడు, అలాగే ఉంటున్న సప్త ప్రాకార మధ్య అన్నట్టు ఒక మంచి పెట్టెలో పెట్టే దాంట్లో చివరిలో ఒక మరగదాన్ని ఒక రత్నాన్ని ఎలా పెడతారో అలా ఉన్నాడు. పశ్చిమ మరేబో మేని అని ఆశ్చర్యంగా రంగనాథ్ ఈ రోజు కూడా మనకు సేవ సాధిస్తున్నారు. కోయిలాழ்వారే మనకు ఉపాయం, వారే పరమ ప్రాప్యం అని కూడా చెప్పి ఉన్నారు మన పూర్వులు. నమందేడం తిరువేంకడం నంగట్క సమంగుల్ వీడిదరం కుందని ఆళ్వారు అంటున్నారు. తిరువేంకడం అనే 7 కొండలే చాలు మనకు మోక్షాన్ని ఇస్తాయి అంటున్నారు. కోయిలాழ்వారే చాలు. పిల్లాని వ్యాఖ్యానం చేసే సమయంలో తిరువేంకటముడయాని వరుత్త వేణుమో తిరుమలై తానే నమక్కు కైంకర్యం తరుమే అంటున్నారు తిరుకురుగ పిరాన్. పిల్లాని వ్యాఖ్యానంలో ఆ కొండను సేవిస్తేనే చాలు కదా అంటున్నారు. వేదాంత దేశ కూడా అదే ఒక భావాన్ని ప్రపద్యేతం గిరిం అనే దయాశతకంలో మొట్టమొదటి శ్లోకంలోనే సాధిస్తున్నారు, మనకు అనుగ్రహిస్తున్నారు వేదాంత దేశికులు. కావున ఆదలాల్ ఈండనచ్చండు తిరుమలై అనుభవింగోరని పిల్లాన్ సుక్తి. కావున పెరుమాళ్ళని అనుభవించడానికన్నా ఆ దేవాలయాన్ని ప్రదక్షిణం చేస్తే కూడా చాలా అనుభవం వస్తుంది, అది విశేషం. ఒక్కొక్కసారి శ్రీరంగం వెళితే లేదా తిరుమల కొండకు వెళితే పెరుమాళ్ళని సేవించడానికి సాధ్యమవ్వదు, వీలవ్వదు. అప్పుడు కూడా ఆ కోయిలాழ்వారిని ఆనందంగా మనం సేవించి ప్రదక్షిణం చేయొచ్చు. ఆ కోయిలాழ்వారి పెరుమాళ్ళు వేరే కాదు, అదే ముఖ్యంగా మన ఇంట్లో ఉండే కోయిలాழ்వార్,
మన ఇంట్లో ఉండే చిన్న దేవాలయం, చిన్న పెట్టె, అది కూడా దాన్ని విశేషంగా గౌరవంగా దివ్యదేశ విమానంలా దాన్ని గౌరవించి ధ్యానించి శుద్ధితో వారిని సేవించి మనం తరించాలి అని వేదాంత దేశికుల ఉపదేశం. సింహతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. జయ జయ శ్రీ సుదర్శన. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.